హాయ్ ఆల్, వెల్కమ్ టు విఆర్ టైలరింగ్స్. ఈ వీడియోలో డిజైనర్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది అయితే నేను చూపిస్తానండి. నిన్నటి వీడియోలో కటింగ్ వీడియో అయితే చూపించాను కదా, ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ వీడియో అనేది చూపిస్తానండి. మనము కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా గ్లూతో అటాచ్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మొత్తం సైజ్ చేసుకోవాలండి. ఇలా సైజ్ చేసుకున్న తర్వాత మనం అనేది థ్రెడ్ పైపింగ్ అనేది మనము రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి బ్యాక్, ఫ్రంట్, అలాగే హ్యాండ్స్ అన్నీ కూడా. హ్యాండ్స్ వచ్చేసి పఫ్ స్లీవ్స్, అలాగే బ్యాక్ వచ్చేసి షో బటన్స్తో వచ్చి థ్రెడ్ పైపింగ్ అయితే వస్తుందన్నమాట. అలాగే కట్ వర్క్లో డిజైన్ అయితే వస్తుంది. కొంచెం డిఫరెంట్ స్టైల్లో అనేది ఈ డిజైన్ అయితే ఉంటుందన్నమాట. ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది అయితే చూద్దాం రండి. ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనకు కావాల్సింది థ్రెడ్ పైపింగ్ని రెడీ చేసుకోవాలి. ఇలా థ్రెడ్ పైపింగ్ రెడీ చేసుకోవడానికి క్రాస్ కటింగ్లో చాలా లాంగ్లో అనేది మన ఛానల్లో ఉంది. ఎలా మనం ఇలా ఫోల్డింగ్ చేసి ఒకే లెవెల్లో ఒకే పాదం అంటే ఎలాగంటే థ్రెడ్ పైపింగ్ అనేది ముక్కలు ముక్కలుగా లేకుండా కొంచెం లాంగ్ పొడవులు అనేది చూపించాను అన్నమాట. విజిట్ చేసి చూడండి. ఇలా 12 నెంబర్ అనేది థ్రెడ్ అనేది తీసుకోవాలి. 10 కానీ 12 కానీ ఈ నెంబర్ అనేది తీసుకున్న తర్వాత మనకి పైపింగ్ అనేది సింగిల్ పాదం అనేది తీసుకోవాలి. సింగిల్ పాదం తీసుకున్న తర్వాత మనము సింగిల్ పాదంతో మనం రెడీ చేసుకుంటే చాలా యూనిక్గా నీట్గా వస్తుందన్నమాట. ముఖ్యంగా బిగినర్స్కి చాలా బాగుంటుందన్నమాట. ఇలా అలవాటు చేసుకున్న తర్వాత మీరు డబల్ పాదం మీద అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. కానీ మనం వచ్చేసి ఇప్పుడు సింగిల్ పాదం మీద ఇలా రెడీ చేసుకోవాలన్నమాట. ఒక 3 మీద కుట్ట అనేది కొంచెం పెద్ద కుట్ట అనేది పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనము ఎడ్జ్కి అనేది ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. కానీ ఇది ఒక 1/4 ఇంచిలో స్టిచ్చింగ్ అవ్వాలి. కానీ మిగతాది ముక్కాలు భాగం వచ్చేసి మనకు ఉండాలన్నమాట. ఈ విధంగా నేను అనేది స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. ఇలా మొత్తం కూడా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఎలాగనేది చూపిస్తాను స్టెప్ బై స్టెప్. కొత్త వారు చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ మన ఛానల్లో అయితే ఉన్నాయి, విజిట్ చేసి చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేవి ఉన్నాయి టైలరింగ్ సంబంధించి. ఈ విధంగా టోటల్గా మనం వచ్చేసి రెడీ చేసుకోవాలన్నమాట. మనకు బ్లౌజ్కి సరిపడా నేను అనేది ఇక్కడ రెడీ చేసుకుంటున్నానండి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఎలాగనేది చూద్దాము స్టిచ్చింగ్. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకు స్టార్టింగ్ ఉంది కదా, ఇలా లాగేసుకోవాలన్నమాట. ఎక్కడైనా కుచ్చు అనేది కంపల్సరీ ఈ విధంగా వస్తుందన్నమాట. ఇదంతా కూడా వెళ్ళిపోతుంది. ఇలా లాగేసుకోవాలి. ఇలా లాగేసుకున్న తర్వాత నీట్గా వస్తుంది చూడండి. ఈ విధంగా ఎక్కడైనా అక్కడక్కడ ఉంటే మనం స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఒకసారి అనేది చేసుకోవచ్చు. ఇది అనేది మనకు పేపర్ క్యాన్వాస్ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఇలా కటింగ్ చేశాను. కటింగ్ చేసిన తర్వాత దీనికి మనం థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోవాలి. సింగిల్ పాదంతోనే నేను అనేది ఇలా వేస్తున్నాను. పాదం అంతా లోపలికి పెట్టేసుకుని మనము థ్రెడ్కి ఆనుకొని స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మనము ఈ విధంగా పెట్టేసుకుని అటాచ్ చేసుకోవాలి. మళ్ళీ ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ లైనింగ్కి ఈ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేసి పెట్టుకున్నాను కదా, అంటే పేపర్ క్యాన్వాస్తో ఈ విధంగా అటాచ్ చేసి పెట్టుకోవాలి లైనింగ్కి. ఇలా అటాచ్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక 4 ఇంచ్ అంత వెడల్పులో ఈ విధంగా తీసుకుని మనం అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ కరెక్ట్గా పెట్టేసుకుని పైన అయితే మనకి ఎంత వస్తుందో అంతా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఇక్కడ ఇలా స్ట్రైట్గా వస్తుందన్నమాట. నెక్ కదా ఇది, మనము కటింగ్ చేసాము. ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. మనకి ఇప్పుడైతే మనము
థ్రెడ్ పైపింగ్ అనేది ఏదైతే వేసామో అక్కడ ఒక దారం లోపలికంటూ వేసుకోవాలి. నేను ఇక్కడ రెడీ చేసుకున్న హ్యాంగింగ్ వచ్చేసి నెక్కు అటాచ్ చేస్తున్నానండి. లోపల సైడ్ నుంచి ఇన్విజిబుల్గా అనేది మనం పైనుంచి అటాచ్ చేయకుండా ఇక్కడ వచ్చేసి లోపల నుంచి అటాచ్ చేసుకోవచ్చు. ఇలా మనము ఏదైతే అటాచ్ చేసుకున్నామో అక్కడ వచ్చేసి మనం ఒక దారం లోపలికి వేసుకుంటూ మనము ఫస్ట్ వేసిన కుట్ట అనేది కనబడకుండా మనం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలండి. ఈ విధంగా కరెక్ట్ ఎడ్జ్కు మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కొంచెం మాత్రమే ఒక పావు ఇంచ్ అనేది ఉంచుకొని పావు ఇంచుకి తక్కువే ఈ విధంగా కచ్చాలు అనేది పెట్టేసుకోవాలి. దారం అనేది థ్రెడ్ కట్ అవ్వకుండా ఈ విధంగా క్లాత్కి మాత్రమే మనము కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ లోపల నుంచి వెళ్ళిపోతుంది అన్నమాట ఈ థ్రెడ్ అనేది. ఇక్కడ ఉల్టా చేసుకోవాలి, అప్పుడు కట్ వర్క్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇది ఇలా పెట్టేసుకొని ఒకసారి ఐరన్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన లెంత్ లోపల సైడ్కి ఇది కటింగ్ చేసుకొని క్యాన్వాస్కి మనం అటాచ్ చేసుకున్నాం కదా లైనింగ్, ఇది వచ్చేసి 1 ఇంచ్ అంత వెడల్పులో మనకు ఉండేటట్లు చూసుకొని ఇక్కడ హెమ్మింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా మూలల దగ్గర కరెక్ట్గా వచ్చే విధంగా ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనము లాస్ట్లో హెమ్మింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇది అయిపోయిన తర్వాత ఇంకొక పార్ట్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా మనకు ఐరన్ అనేది ఒకసారి ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. ఈ బ్యాక్ పార్ట్ అనేది పక్కన పెట్టేసుకుని ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు నాడా పెట్టుకోవడం కోసం మనం ఈ విధంగా మార్కింగ్ అనేది వేస్తున్నాము. ఇక్కడ ఒక కచ్చా అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ అనేది పెట్టుకుందాము గుర్తు కోసం. ఇలా మొత్తం మనము పైపింగ్ అనేది వేసుకోవాలి. ఈ టర్న్ ఈ రౌండ్ కాడ మనం అనేది ఈ విధంగా కచ్చాలు అనేది పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుంటే నెక్ అనేది నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది అన్నమాట. ఇక్కడ మనము డబల్ పాదం మీద స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చాలా యూనిక్గా ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఇలా డబల్ పాదం మీద మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఇలా రౌండ్ కాడ నీట్గా ఫోల్డింగ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా వస్తుందన్నమాట. ఈ విధంగా ఇక్కడ పైకుట్ట అనేది వేసుకోవాలి. ఈ విధంగా పైకుట్ట అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ విధంగా ఇలా నెక్కు అనేది సరి చూసుకోవాలి. సరి చూసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనం హ్యాంగింగ్ తాడు అనేది పెట్టేసుకొని రెడీ చేసుకోవాలి.
ఇలా మనకు హ్యాంగింగ్ తాడ్ అనేది పీస్ రేగుతూ ఉంటుంది కదా, అలా పీస్ అనేది లేవకుండా మనకు ఈ విధంగా మనము లైటర్ అనేది ఉంటుంది కదా, దాంతో మనం అనేది ఇలా కాల్చుకోవాలి. ఇలా బర్న్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం అనేది అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకోవడం వలన ఇలా పీస్ రేగే క్లాత్లు అనేవి నీట్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనము ఈ నెక్ అనేది ఉంది కదా, ఈ నెక్ వచ్చేసి ఈ విధంగా సెంటర్ అనేది చూసుకొని చెక్ చేసుకొని ఈ విధంగా మనం ఎంతైతే వదులుకున్నామో మార్కింగ్ లోపల క్లాత్ ఒక 1/2 ఇంచ్ వరకు అనేది మనం పెట్టుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది నీట్గా రౌండ్ చెక్ చేసుకుని ఇలా అటాచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ వచ్చేసి రఫింగ్ అనేది కంపల్సరీ రఫ్ చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా మనం అనేది డిజైన్ ఎలా ఉందో అలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. పీస్లు అనేవి ఎప్పటికప్పుడు థ్రెడ్స్ అనేవి కటింగ్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఉంటుందన్నమాట. వన్ సైడ్ కట్ వరకు వన్ సైడ్ ఈ విధంగా వస్తుందన్నమాట. ఇలా ఎప్పటికప్పుడు పీస్లు అనేవి ఇక్కడ కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఈ భాగంలో మనము స్టోన్స్ అనేది చిన్న బటన్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా పెట్టేసుకుని మనం అనేది చెక్ చేసుకోవాలి. క్రాస్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది అన్నమాట. మనము ఫినిషింగ్ అనేది ఈ విధంగా చేసుకొని నీట్గా బ్లౌజ్ అనేది క్రాస్ తిరగకుండా స్టిచ్చింగ్లోనే తెలిసిపోతుంది అన్నమాట. ఇలా పెట్టేసుకుని మనము బ్యాక్ సైడ్ డాట్స్ అనేది వేసుకోవాలి. ఇలా రెండు సైడ్లు కూడా డాట్ అనేది వేసుకోవాలి. ఇలా డాట్ వేసుకున్న తర్వాత ఇలా రెండు డాట్స్ అనేది వేసుకున్న తర్వాత మనము పైపింగ్ అనేది వేసుకోవాలి. కింద సైడ్ ఇక్కడ పైపింగ్ అయినా వేసుకోవచ్చు, లేదు అని అంటే మనకు హెమ్మింగ్ కోసం పట్టీ వేసుకుంటాం కదా, అలా పట్టీ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఇలా పట్టీ అనేది వేసుకోవాలి. పైపింగ్ అనేది వేసుకోవాలండి. ఇలా పైపింగ్ వేసుకున్న తర్వాత హెచ్చు తగ్గులు అనేవి చూసుకొని మనం ఫోల్డింగ్ చేసి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ బ్లౌజ్ అనేది చాలా యూనిక్గా డిజైన్ అనేది ఉంటుంది. మీరు ఎవరైనా కొత్తవారు కటింగ్ చేసుకొని ట్రై చేసి చూడండి. ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి బటన్స్ అనేవి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సిల్వర్ కాంబినేషన్స్లో శారీ అనేది పింక్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఉంది కాబట్టి మనం అనేది ఈ విధంగా పైపింగ్ వచ్చేసి ఈ విధంగా వేసాను. నేను స్టిచ్చింగ్ అయిన తర్వాత లాస్ట్లో అనేది నేను మీకు చూపిస్తాను ఎలా ఉంది కాంబినేషన్ అనేది. చాలా బాగుందండి. ఈ విధంగా ఒక 2-3 సార్లు మనం అనేది తీసుకుని బటన్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ 4 బటన్స్ అయినా కూడా వేసుకోవచ్చు. నేను అనేది ఇక్కడ 3 బటన్సే వేస్తున్నాను. ఇక్కడ మీకు ఒక ఐడియా చెప్తాను. ఇక్కడ కూడా ఈ బటన్సే కాకుండా పోట్లీ బాల్స్ అనేవి ఉంటాయి కదా, అలా పోట్లీ బాల్స్తో కూడా రెడీ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఇలా ఉందన్నమాట బ్యాక్ వచ్చేసి. ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్ డాట్స్ అనేవి వేసుకుందాము. ఇలా మొత్తం సైడ్స్కి అంతా కూడా మనం గ్లూతో అటాచ్ చేసుకున్న తర్వాత సైడ్స్కి అంతా కూడా ఈ విధంగా ఫినిషింగ్ అనేది చేసుకోవాలి.
ఇలా చేసుకున్న తర్వాత మనకు మిషన్ మీద మనం అటాచ్ చేస్తాం కదా, అలా కాకుండా మనకు ప్రెస్సింగ్ లాగా అనేది నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట. ప్రెస్తో ఇలా అటాచ్ చేసుకొని అలాగే ఐరన్తో ఇలా చేసుకున్నట్లయితే చూడండి ఎంత నీట్గా వస్తుందో. లైనింగ్ అనేది ఒరిజినల్ పీస్కి అతుక్కుపోతుంది అన్నమాట. నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది, ఎలా అటాచ్ చేశారు అన్నట్లు వస్తుంది అన్నమాట. ఈ విధంగా డాట్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి టర్నింగ్ అయితే ఎక్కడైతే తిరుగుతుందో మనకు చంక భాగాన అక్కడ అనేది వేసుకోవాలి. త్రీ డాట్స్ అనేది ఈ విధంగా వేసుకొని మనం ఇక్కడ ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. అలాగే ఇంకొక పార్ట్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇది కూడా సేమ్ సైజ్ చేసుకొని ఈ విధంగా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఫినిషింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు క్రాస్ పట్టీస్ అనేది రెడీ చేసుకోవాలి. ఇలా క్రాస్ పట్టీ కోసం మనం గ్లూ అటాచ్ చేసుకుని వీటిని కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు అనేది మనకు లైనింగ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకు పైపింగ్ వేస్తున్నాం కాబట్టి సైడ్ మిగిలిన పీస్ అంతా ఉంటుంది కదా, దాంతో మనం ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనము ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది అయితే చూపిస్తాను. మందం వచ్చేసి మనము ఎక్స్ట్రా పీస్ అనేది ఉంటాయి కదా, ఆ పీసెస్ని మనం ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. కొంచెం మందం అనేది ఉంటే మన క్రాస్ పట్టీకి ఫ్రంట్ సైడు మనకు నీట్గా ఉంటుందన్నమాట. ఫినిషింగ్ నీట్గా బ్రెస్ట్ అనేది నీట్గా కూర్చుంటుంది అన్నమాట. మన పెద్దలు పాతకాలంలో మనం స్టిచ్చింగ్ చేయించుకున్నప్పుడు ఈ విధంగా మందం అనేది వాడేవారు. ఇప్పట్లో బొటిక్లలో అయితే మనకు 2 పీసులే పెడతారనమాట. ఆ 2 పీసులు అనేవి మనకు ఫ్రంట్ సైడు మనకు స్టిఫ్గా ఉండదన్నమాట. ఈ విధంగా వచ్చేసి మనము కటింగ్ అనేది చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ పై కుట్టు అనేది ఇలా ఎక్స్ట్రాస్ అంతా తీసేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. పైన వచ్చేసి ఒక పాదం అంతా మళ్ళీ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత పైన మనకు ఒక స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మనము వచ్చేసి ఒకసారి ఇలా పెట్టేసుకుని సైజ్ చేసుకోవాలి. నీట్గా 2 కూడా ఒకే లెవెల్లో ఉంటుందన్నమాట. ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. పైన వచ్చేసి ఒక పావు ఇంచ్ అనేది ఈ విధంగా మూల అనేది పెట్టేసుకుని ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకు బెల్ట్ అనేది క్రాస్ పట్టి నీట్గా క్రాస్ తిరగకుండా వస్తుందన్నమాట. ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్కి అనేది మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇది కూడా పైకి కొంచెం ఎక్కువ ఒక పావు ఇంచి పైకి అనేది పెట్టుకొని మూల దగ్గర ఇక్కడ బెల్ట్ అనేది పైకి పట్టుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. చాలా నీట్గా వస్తుంది. అది మనము కిందకి పట్టేసినట్లు ఉండకుండా నీట్గా బ్రెస్ట్ భాగం అనేది కుదురుతుంది అన్నమాట. ఇలా 2 కూడా రెడీ చేసుకొని చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఈ విధంగా ఉందన్నమాట. ఇలా 2 చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు క్రాస్ పట్టి వేసేసుకున్న తర్వాత హుక్స్ పట్టి కాజా పట్టి అనేది మనం వేసుకోవాలి. ఇలా 1.5 వెడల్పులో మనం అనేది క్లాత్ని లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా హాఫ్ ఇంచ్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసి ఒక హాఫ్ ఇంచ్కి మనము
ఈ విధంగా పెట్టేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫినిషింగ్ అనేది చేసుకున్న తర్వాత కరెక్ట్గా 1 ఇంచ్కి మనం డబల్ ఫోల్డింగ్ అనేది చేసి లైనింగ్ ఏదైతే ఉందో దాని వరకు మనం లోపలికి ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మళ్ళీ ఇలా ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్కు పట్టీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు కాజా పట్టీ అనేది రెడీ చేసుకోవాలి. ఒరిజినల్ పీసు తీసుకోవాలి, అలాగే లైనింగ్ కూడా తీసుకోవాలి. 2 వేస్తేనే మనకు స్టిఫ్గా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మనకు సైడ్ పీసెస్ అనేవి ఉంటాయి కదా, ఇలా తీసుకొని 1 సైడ్ 1/2 ఇంచ్ వరకు ఇలా మర్చి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనకు ఒక 2.5-2 ఇంచ్ వరకు మనం ఈ విధంగా తీసుకోవాలి. 2.5 ఇంచ్ వెడల్పులో తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనం ఇక్కడ పైనుంచి ఒక 1/2 ఇంచ్ వరకు మనం ఈ విధంగా పెట్టేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. కింద ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మనం ఉంచుకొని కటింగ్ అనేది చేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ వేసి నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ సైడ్ అనేది నీట్గా ఈ లాస్ట్కి ఇలా పెట్టేసుకుని ఈ విధంగా పైకుట్టు అనేది వేసుకోవాలి. ఈ వెడల్పు అనేది ఒకసాట తక్కువ ఒకసాట ఎక్కువ అనేది లేకుండా ఒకే లెవెల్లో ఒకే వెడల్పుతో వచ్చేటట్లు మనకు జాయిన్ చేసుకున్న పీస్ మీద స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలండి. ముఖ్యంగా బిగినర్స్కి నేర్చుకోవడానికి చాలా సులభంగా ఈజీగా నేను అనేది చూపిస్తున్నాను. ఈ విధంగా చెక్ చేసుకోవాలి 2 నెక్స్ ఒకేలాగా ఉన్నాయా లేవా అని. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత మనం అనేది ఇక్కడ పైపింగ్ అనేది వేసుకోవాలి. బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తము సిల్వర్తో వచ్చేసింది కదా థ్రెడ్ పైపింగ్ అనేది. ఇలా రెడీ చేసి పెట్టుకున్న థ్రెడ్ పైపింగ్ని మనం నెక్కి ఫ్రంట్ సైడ్ ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ మాత్రమే మనకు క్లాత్ అనేది పెట్టేసుకుని లోపలికి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా. ఇక్కడ వచ్చేసి నేను 2 ఒకేసారి స్టిచ్చింగ్ చేస్తున్నాను కాబట్టి మనకు రెండిటికి కూడా మనకు ఫోల్డింగ్ చేసుకోవడానికి వీలుగా 1/2 ఇంచ్ ఉండేటట్టు క్లాత్ చేసుకుని ఈ మధ్యలో స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవడం కోసం ఇలా పెట్టేసుకుని మళ్ళీ ఏదైతే పైపింగ్ వరకు మనకు ఎడ్జ్కు పట్టుకొని నీట్గా ఫినిషింగ్ చేసుకుంటూ రావాలి. లేదు అని అంటే మనకి ఇక్కడ హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. నేను అనేది స్టిచ్చింగే చేస్తున్నాను. హెమ్మింగ్ కావాలి అనుకున్న వాళ్ళు హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. మన ఛానల్లో థ్రెడ్ పైపింగ్ ఈ విధంగా ఎలా హెమ్మింగ్ పద్ధతిలో చేసుకోవాలనేది కూడా బ్లౌజ్ రెడీ చేసి నేను వీడియో అనేది అప్లోడ్ చేశాను, చూడండి ఒకసారి. కొత్త వారైతే ఇండివిజువల్ పైపింగ్ అనేది కూడా వేశాను. అలాగే డిఫరెంట్ స్టైల్లో ఒక 2-3 రకాలు అనేది పైపింగ్ అయితే బ్లౌజెస్ రెడీ చేశాను అన్నమాట. వెళ్ళి చూడండి. ఇలా ఈ 2 కూడా రెడీ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇలా షోల్డర్స్ అనేవి జాయింటింగ్ అనేది చేసుకోవాలండి. ఇది లోపలికి అనేది వెళ్ళిపోకుండా కరెక్ట్గా మనకు థ్రెడ్ ఒకే లెవెల్లో వచ్చేటట్లు నెక్కి జాయింట్ అనేది చేసుకోవాలండి. డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి రఫింగ్ అనేది చేసుకోండి. ఇలా రఫింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము షోల్డర్స్కి అలాగే క్రాస్ పట్టీకి పైపింగ్ షోల్డర్స్కి అలాగే ఈ క్రాస్ పట్టీస్కి మనం వచ్చేసి
ఓవర్లాక్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా అనేది వచ్చేసింది కదా, ఇలా చెక్ చేసుకున్న తర్వాత 4వ డాట్ అనేది మనం ఇక్కడ వేసుకోవాలండి. ఇలా కటింగ్ అనేది చేయకుండా మనము 4వ డాట్ అనేది వేసుకుంటే మనకు ఫ్రంట్ సైడ్ నీట్గా ఫిట్టింగ్ అనేది వస్తుంది. ఇటు సైడ్ కూడా చెక్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వచ్చేసింది కదా, ఈ ఎక్స్ట్రాని మనము కవర్ చేసుకోవడం కోసం ఈ విధంగా 4వ డాట్ అనేది ఫ్రంట్ సైడ్ భుజాలు జాయిన్ చేసుకున్న తర్వాత మనం చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే ఫ్రంట్ సైడ్ నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇలా కరెక్ట్గా ఉంది చూడండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్రాస్ పట్టీలకి అలాగే షోల్డర్స్కి మనం ఓవర్లాక్ అనేది చేసుకోవాలి. ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. బ్యాక్ పార్ట్ ఈ విధంగా ఉందన్నమాట బ్లౌజు. అలాగే ఓవర్లాక్ అనేది వేసుకున్న తర్వాత హ్యాండ్ వచ్చేసి బెలూన్ హ్యాండ్ లాగా ఫ్రిల్స్తో ఏ విధంగా రెడీ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇలా ఓవర్లాక్ అనేది వేసానండి. ఇలా వేసుకోవడం వలన లోపల ఇచ్చింగ్ అనేది లేకుండా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి మనం ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను. పఫ్ స్లీవ్స్, బెలూన్ హ్యాండ్స్ అని కూడా అంటారు. మనం ఇక్కడ కచ్చాలు అనేది పెట్టుకున్నాం కదా, ఇక్కడి నుంచి మనకు పఫ్ అనేది పెట్టుకోవాలి. చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది చిన్నగా పెట్టుకుంటూ రావాలి. చాలా యూనిక్గా అనేది ఈ బ్లౌజ్ హ్యాండ్స్ అనేది ఉంటాయండి. ఎలాంటి క్లాత్కైనా ఈ పఫ్ స్లీవ్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఈ విధంగా ఇక్కడి నుంచి ఇక్కడికి మనము హ్యాండ్ అనేది పఫ్ అనేది పెట్టుకోవాలి. ఈ క్లాత్ వచ్చేసి ఫ్యాన్సీ క్లాత్ కాబట్టి చాలా బాగుంటాయి. అలాగే పట్టు బ్లౌజులకు కూడా చాలా బాగుంటాయి. యూనిక్గా నైస్గా అనేది ఈ మోడల్ అనేది చాలా బాగుంటుందండి. హ్యాండ్ మోడల్ మనం లైనింగ్ అయినా వేసి స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. లేదు అని అంటే ఇట్లా ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా కూడా యూజ్ చేసే వాళ్ళకి బాగుంటాయి. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మనం ఇలా చెక్ చేసుకుని క్రాస్ అనేది తీసుకొని డాట్ అనేది కచ్చా అనేది పెట్టేసుకుని ఈ విధంగా ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ కూడా మనము చిన్న ఫ్రిల్స్ అనేది సేమ్ అటు కచ్చా నుండి ఇటు కచ్చా వరకు పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత కింద 1 ఇంచ్ వెడల్పులో మనం పట్టీ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు 2 ఇంచెస్కి నేను అనేది వెడల్పులో ఇలా తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు వెడల్పు సరిపోయింది కానీ పొడవు అనేది హ్యాండ్ లూజ్కి సరిపోవట్లేదు కాబట్టి ఈ విధంగా నేను అతుకు అనేది వేసుకున్నాను. ఈ విధంగా ఇక్కడ ఉల్టా, ఇక్కడ సీదా, ఇలా సీదా 2 హ్యాండ్ సీదా పెట్టుకోవాలి. కింద పీస్ కూడా సీదాగా పెట్టుకొని మనం ఈ విధంగా ఒక 1/2 ఇంచుకి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. 2 హ్యాండ్స్ కూడా సేమ్ అదే విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత కరెక్ట్గా సరిపోయిందన్నమాట. ఈ విధంగా కటింగ్ చేసుకుని మనకి ఇక్కడ నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసి డబల్ ఈ విధంగా 1/2 ఇంచుకి కానీ 1 ఇంచుకి కానీ వచ్చే విధంగా పెట్టేసుకుని మనకి ఎంత వెడల్పు కావాలి ఇక్కడ అనేది చెక్ చేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. నేను ఇక్కడ అనేది 1/2 ఇంచుకి మాత్రమే ఇలా ఫోల్డింగ్ చేసి వెడల్పు 1/2 ఇంచ్ వచ్చే విధంగా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. లాస్ట్ ఎడ్జ్కి కూడా ఒక కుట్ అనేది వేసుకోవాలి. 2 హ్యాండ్స్ ఇదే విధంగా మనము రెడీ చేసుకోవాలండి. చిన్నపిల్లలకైనా మిడిల్ ఏజ్ వాళ్ళకైనా ఈ హ్యాండ్ అనేది చాలా బాగుంటుంది. ఇట్లా ట్రాన్స్పరెంట్గా వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు లైనింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు లైనింగ్ లేకుండా మాకు ట్రాన్స్పరెంట్గా కావాలి అన్నారు కాబట్టి నేను అనేది ఇక్కడ
ఇలా స్టిచ్చింగ్ అనేది చేశాను. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా అటాచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఈ విధంగా పెట్టేసుకుని మనం క్రాస్ అనేది తీసుకున్నాం కదా పఫ్ స్లీవ్ కూడా, ఆ క్రాస్ పీస్ అనేది మనకు ఫ్రంట్ సైడ్కి పడేటట్లు ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చిన్న కచ్చా పెట్టేసుకున్నాం కదా, ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్కి ఇలా మిడిల్ పార్ట్లో ఈ విధంగా పెట్టేసుకుని మనము స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఇలా కొంచెం స్టిచ్చింగ్ అయిన తర్వాత ఒకసారి కింద నుండి ఈ విధంగా చెక్ చేసుకోండి. లాగకుండా ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత 1-2 ఫ్రిల్స్ వస్తే పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం 1/2 ఇంచుకి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఎక్కువ లోపలికి వద్దు, బయటికి వద్దన్నమాట. కొన్ని క్లాతులు అయితే మనము పీసు వచ్చే క్లాత్లు అనేవి ఉంటాయి కదా, ఆ క్లాతులకి ఇంకొంచెం లోపలికి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ లాస్ట్ నుంచి పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి పఫ్ స్లీవ్స్కి. ఎందుకు అని అంటే మనకు పఫ్ అనేది ఎక్కడైనా కూడా హెచ్చు తగ్గులు అనేది వస్తే ఇక్కడ ఫోల్డింగ్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చాలా వివరంగా స్టెప్ బై స్టెప్ అనేది నేను ఈ బ్లౌజ్ వీడియోలో చూపించాను. అలాగే ఈ బ్లౌజ్ కటింగ్ కూడా నేను చేసి చూపించాను కదా నిన్నటి వీడియోలో, దీని ముందే ఉంటుందన్నమాట, వెనకనే ముందు వీడియో వెళ్ళి చూడండి. కొత్త వారైతే ఈ విధంగా పఫ్ అనేది ఉంటుందన్నమాట హ్యాండ్కి. మనం ఇలా వేసుకున్నప్పుడు నీట్గా వస్తుందన్నమాట. అట్లా ఎత్తుకొని బెలూన్ లాగా అనేది ఉంటుందన్నమాట. హ్యాండ్కు మనం వేర్ చేసినప్పుడు ఇంకా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఈ విధంగా మనం ఇక్కడ నుంచి కూడా ఈ విధంగా చెక్ చేసుకొని 1-2 ఫ్రిల్స్ వస్తే ఇక్కడ పెట్టేసుకొని ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మనకి దారం అనేది అయిపోయిందండి. లాస్ట్ మూమెంట్లో ఎప్పుడైనా ఈ విధంగా అయిపోతుంటుంది. ఎంతమందికి ఇలా జరుగుతుందండి కామెంట్ అయితే చేయండి. ఇలా అన్నమాట, ఈ విధంగా పెట్టేసుకుని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇంకా ఇప్పటికి అయిపోతుంది అన్నప్పుడే లాస్ట్లో థ్రెడ్ అనేది అయిపోతుంది. ఎంత కరెక్ట్గా మనం ఎక్కించుకున్నా కానీ బాబిన్కి ఇలా జరుగుతుంది. ఈ విధంగా ఫినిషింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా ఓవర్లాక్ అనేది అంతా కూడా షోల్డర్స్కి, ఇక్కడ క్రాస్ పట్టీకి, అదేవిధంగా హ్యాండ్స్కి, ఆర్మ్ హోల్ దగ్గర ఇదంతా వేసుకున్న తర్వాత మనము బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకి ఎంత ఉంది, నడుము లూజు 28 ఉంది. 28లో నేను టేప్తో చూపిస్తున్నానండి. ఇదివరకు ఆది బ్లౌజ్తో చూపించాను, వెళ్ళి చూడండి. ఇక్కడ 4వ భాగం వచ్చేసి 28లో 7 ఇంచెస్ అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా మనము బ్యాక్ పార్ట్కి 7 ఇంచెస్ అనేది డబల్ ఫోల్డింగ్ మీద మార్కింగ్ వేసుకోవాలి. అలాగే ఇక్కడ కాజా పట్టీకి కాజా పట్టీ, ఉక్సు పట్టీకి ఉక్సు పట్టీ ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి కాజా పట్టీ ఉంది కదా, ఇది వదిలేసి మనం ఈ నుంచి ఇలా పెట్టేసుకుని 7 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఎంత ఉందనేది మనం చెక్ చేసుకోవాలి. 10 ఇంచ్ అనేది పెట్టుకున్నాం కదా మనం కటింగ్లో, 10 ఇంచులో సగభాగము 5 దగ్గర మనం అనేది ఇలా మార్కింగ్ వేసుకొని ఈ విధంగా స్టార్టింగ్లో రఫింగ్ అనేది ఖచ్చితంగా రఫ్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి మనకు పాదం సైడే ఉండేటట్లు చూసుకుని మనకి పీసులు అనేది అటాచ్ చేసుకోవాలి. చంక భాగంలో మనము ఎంతైతే లూజ్ వదులుకున్నామో 2 ఇంచెస్ కదా, 1.5 అయితే 1.5కి, 2 ఇంచెస్కి అయితే 2 ఇంచెస్కి ఇలా చెక్ చేసుకుని
టేప్తో ఒకసారి కొలత అనేది మార్కింగ్ వేసుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అక్కడ మనకు నీట్గా ప్లస్ సింబల్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి లాస్ట్లో మనము ఈ విధంగా కరెక్ట్గా పట్టేసుకుని రఫింగ్ అనేది చేసుకుని తీసేసుకోవాలి. ఇలా ఒక 3 కానీ 4 కానీ ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. లాస్ట్కి మనం ఎంతైతే మార్జిన్ వదులుకున్నామో అక్కడ లాస్ట్ వరకు మనము ఒక పెద్ద కుట్ అనేది పెట్టేసుకుని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఓవర్లాక్ అనేది చేసుకుంటే ఫినిషింగ్ అనేది బొటిక్ స్టైల్లో నీట్గా ఉంటుందండి. ఇలా ఎప్పటికప్పుడు థ్రెడ్స్ అనేవి కటింగ్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా మనం సైడ్ అనేది నీట్గా ఇలా పట్టుకొని ఒక పెద్ద కుట్ అనేది పెట్టేసుకుని ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత లాస్ట్ ఓవర్లాక్ అనేది వేసుకుంటే అయిపోతుంది. ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు చంక భాగంలో మనం అనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ హ్యాండ్స్ దగ్గర నీట్గా వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా వస్తుందన్నమాట. మనం కింద సైడు హ్యాండ్కి ఇలా నీట్గా ఉండాలి. హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఉన్నాయండి, బెలూన్ హ్యాండ్స్. సేమ్ సైడు ఇదే విధంగా మనము కటింగ్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా ఇలా 5 ఇంచ్కి అనేది మనం మార్కింగ్ వేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇటు సైడ్ అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ అనేది కంపల్సరీగా చేసుకోండి. ఇలా కరెక్ట్గా పట్టేసుకుని మనకి ఇవన్నీ కూడా పాదం వైపు ఉండేటట్లే చెక్ చేసుకుని క్రాస్ పట్టి దగ్గర కానివ్వండి, అలాగే ఆర్మ్ హోల్ దగ్గర చంక భాగంలో కానివ్వండి, ఇలా పెట్టేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఒక పాదం అంత వెడల్పులో మనము ఇట్లా 2-3 స్టిచ్చెస్ వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం మళ్ళీ ఎక్స్ట్రా టైట్ అవునా లూజ్ అయినా ఇప్పుకోవడం కోసం మనకు సరిపోతుందన్నమాట. ఈ విధంగా ఫినిషింగ్ అనేది అయిపోయిందండి. హ్యాండ్ చూడండి, బెలూన్ హ్యాండ్ చాలా బాగుంది కదా. నా స్టిచ్చింగ్ అనేది మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే కంపల్సరీ మీ లైక్ అనేది చాలా అవసరం అండి. మీలాంటి వేరే వాళ్ళు కూడా ఇంకా చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. చాలా ఈ విధంగా బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అనేది ఉంటుందన్నమాట. మీకు నచ్చింది అనుకుంటేనే లైక్ చేయండి. ఈ విధంగా ఫ్రంట్ క్రాస్ కటింగ్, బ్యాక్ వచ్చేసి సింపుల్గా ఈ విధంగా ఉందన్నమాట. శారీ వచ్చేసి పింక్ అనేది ఉందన్నమాట. బ్లౌజ్ అనేది బ్యాక్ డిజైనర్ బ్లౌజ్ ఈ విధంగా ఉందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. Thank you for watching.